హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రియాక్ట్ సిరీస్‌లో మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ రియాక్ట్ రౌటర్. అసలు రియాక్ట్ రౌటర్ అనేది ఏంటో మనము ఫస్ట్ ఇంట్రొడక్షన్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అసలు రియాక్ట్ రౌటర్ అంటే ఏంటి అని చెప్పేసి. వాట్ ఈస్ రియాక్ట్ రౌటర్? React router is a routing library for React that enables navigation between different views or pages in a single page application. It allows users to change URLs without refreshing the page, ensuring a smooth experience. రౌటర్ అనగానే మనకి దాంట్లో పేరులోనే ఉంది. రౌట్ అంటే రూట్ చూపించేది, రూట్ చేసేది. రూటర్ అంటే రూట్ చేసేది, అంటే రూట్ మనకి దారి చూపించేది ఒక రకంగా చెప్పాలంటే. ఇది ఏం చేసేది, ఇది ఒక లైబ్రరీ అనమాట. ఇది కూడా ఒక లైబ్రరీ. రియాక్ట్ ఎలాగో లైబ్రరీ ఎలాగో, యాక్సియోస్ ఎలా లైబ్రరీయో, మనకి రియాక్ట్లో ఈ రౌటర్ అనేది కూడా, రియాక్ట్ రౌటర్ అనేది కూడా ఒక లైబ్రరీ. దీనిని మనము ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్. ఇది మనకి రియాక్ట్ అప్లికేషన్లో పేజెస్ని నావిగేట్ చేయడానికి, పేజెస్ అంటే ఇక్కడ ఏంటి, కంపోనెంట్స్ని లేదా పేజెస్ని మనకి నావిగేట్ చేయడానికి హోమ్ పేజీ, అబౌట్ అస్ పేజీ, సర్వీసెస్ పేజీ, ఇలాగ మనకి పేజెస్ ఉంటాయి కదా ఒక అప్లికేషన్ లోపల. ఒక 10-15 పేజీ ఉండొచ్చు, 20 పేజీ ఉంటే 100 పేజీ ఉంటే చెప్పలేము. అప్లికేషన్ యొక్క కెపాసిటీని బట్టి పేజెస్ అనేవి ఉంటాయి. ఒక పేజ్ నుంచి ఇంకో పేజీకి వెళ్ళాలి అనుకున్నప్పుడు మనము ఆ పేజ్ లింక్ మీద క్లిక్ చేస్తే మనము ఆ పేజీకి వెళ్ళిపోతాం. ఇలాగా, ఎందుకంటే ఇది ఇక్కడ మనకి రియాక్ట్ అనేది సింగిల్ పేజ్ అప్లికేషన్. సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటే మనకి ఇక్కడ ఒకటే HTML పేజీ ఉంటుంది. ఒకే HTML పేజీలో మనము జావా స్క్రిప్ట్‌తో తయారు చేయబడిన రియాక్ట్ కంపోనెంట్స్ని మనం లోడ్ చేస్తూ ఉంటాము, అన్లోడ్ చేస్తూ ఉంటాము. ఇది సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటే ఒకే ఒక HTML పేజీ ఉన్న పేజ్ అప్లికేషన్ అనమాట. వాట్ ఈస్ సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటే దానికి ఆన్సర్ ఒకే ఒక HTML పేజీ ఉన్నది కాబట్టి దీన్ని సింగిల్ పేజ్ అప్లికేషన్ అని చెప్పేసి అంటారు అనమాట. ఇది నావిగేట్ చేయడానికి, ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్ నావిగేట్ చేయడానికి మనకి బాగా యూజ్ అవుతుంది. ఇది ఏం చేస్తుందంటే ఇంకా యూఆర్ఎల్ లోపల మనకి మాత్రమే చేంజ్ అవుతుంది. యూఆర్ఎల్ నేమ్ అబౌట్ అస్ అయితే అబౌట్ అస్, సర్వీసెస్ కంటెంట్స్ కానీ పేజ్ మాత్రం రిఫ్రెష్ అవ్వదు. పేజ్ మాత్రం రీలోడ్ అవ్వటం కానివ్వండి, రిఫ్రెష్ అవ్వటం కానివ్వండి, బ్రౌజర్లో ఏముండదు. జస్ట్ మీకు ఒకే పేజ్ కాబట్టి ఇంక రిఫ్రెష్ ఎందుకు అవుతుంది? పేజ్ ఒకటే ఉంటుంది, HTML పేజ్. దాని లోపల ఈ యొక్క కంపోనెంట్స్ అనేవి మనకి లోడ్ అవుతూ ఉంటాయి, అన్లోడ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ పేజ్ అనేది రిఫ్రెష్ అవ్వడానికి ఆస్కారం లేదు. జస్ట్ యూఆర్ఎల్ మాత్రమే చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది చాలా స్మూత్గా, చాలా మంచి ఫీచర్ అనమాట. రియాక్ట్ రౌటర్ వల్ల మనకి రియాక్ట్ అప్లికేషన్కి చాలా మంచి ఫీచర్ అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకు యూజ్ చేస్తాం? వై యూజ్ రియాక్ట్ రౌటర్? ఎనేబుల్స్ నావిగేషన్ ఇన్ సింగిల్ పేజ్ అప్లికేషన్. నావిగేషన్ని మనము వాడాలంటే కంపల్సరీగా రియాక్ట్ రౌటర్ అనేది యూజ్ చేయాలి. ప్రివెంట్స్ ఫుల్ పేజ్ రీలోడ్స్. అంటే ఇది క్లయింట్ సైడ్ రౌటింగ్ కదా, కాబట్టి మనకి ఫుల్ పేజ్ పొద్దాకల పేజ్ లోడ్ అవ్వడం, రిఫ్రెష్ అవ్వడం అనేది దీన్ని ఆపాలి ఎలాగైనా సరే అని చెప్పేసి దీని నుంచి మన అప్లికేషన్ని, ఎందుకంటే దానివల్ల ఏమైందంటే ప్రతిసారి పేజ్ లోడ్ అవుతుంది, ఏంటంటే పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోద్ది. సపోర్ట్స్ డైనమిక్ రౌటింగ్ అండ్ నెస్టెడ్ రౌట్స్. దీంట్లో ఇంకేమున్నాయంటే మనకి దీనివల్ల మనకి ఇంకా యూజ్ ఏమున్నాయంటే ఇక్కడ డైనమిక్ రౌటింగ్, స్టాటిక్ రౌటింగ్ అని డైరెక్ట్గా మనము నేమ్ ఇచ్చేస్తాం. హోమ్, ఫోటోస్ అని చెప్పేసి డైరెక్ట్గా ఇచ్చేస్తాం. ఇది క్లిక్ చేయగానే ఇది రావాలని చెప్పేసి. డైనమిక్ అంటే మనకు నేమ్ ఇవ్వం, డైనమిక్గా దాన్ని ఐడితో రౌట్ చేస్తాం అనమాట. నెస్టెడ్ రౌట్స్, ఒక రౌట్ లోపల ఇంకొక రౌటింగ్. ఒక పేజ్ మనకి హెడర్ ఫుటర్ ఉంటుంది, దాని లోపల మనకి పేజెస్ చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. ఆ రౌటింగ్లో దాని ఒక పేజ్ లోపల ఇంకొక పేజ్, నెస్టెడ్ రౌట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అనమాట. అలో యూఆర్ఎల్ బేస్డ్ నావిగేషన్ అంటే పారామీటరైజ్డ్ రౌట్స్. ఇది యూఆర్ఎల్ బేస్డ్ నావిగేషన్ అంటే కదా యూఆర్ఎల్ చేంజ్ అవుతుంటుంది, ఇక్కడ పేజ్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఇక్కడ త్రూ పారామీటర్స్ మనం ఇక్కడ డైనమిక్ రౌటింగ్ అనేది చేస్తాం. త్రూ హెల్ప్ పారామీటర్స్, జావాస్క్రిప్ట్లో ఉంటాయి పారామీటర్స్. ఆ త్రూ పారామీటర్స్ మనము ఇక్కడ రౌటింగ్ చేస్తుంటాం. దీనివల్ల మనము ఈ యొక్క అడ్వాంటేజ్ వల్ల మనము రియాక్ట్ రౌటర్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఎలా ఇన్స్టాల్ చేసినట్టు జస్ట్ npm ఇన్స్టాల్ రియాక్ట్ -రౌటర్ -dow అని చెప్పేసి ఈ యొక్క కమాండ్ని మనము కమాండ్ ప్రాంప్ట్లో మనం యూజ్ చేసినదే ఆటోమేటిక్గా ఇది రియాక్ట్ రౌటర్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. హౌ ఇట్ వర్క్స్? బ్రౌజర్ రౌటర్ ఎనేబుల్స్ రౌటింగ్, రౌట్స్ గ్రూప్స్, మల్టిపుల్ రౌట్ కంపోనెంట్స్. ఇలాగ మనకి కొన్ని స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఈ స్టెప్స్ ప్రకారము మనము రౌటింగ్ అనేది ఇంప్లిమెంట్ చేయవలసి ఉంటుంది రియాక్ట్ అప్లికేషన్లో.
రియాక్ట్ అప్లికేషన్లో మనము సెటప్ అనేది నెక్స్ట్ వీడియోలో మనం సెటప్ గురించి తెలుసుకుందాం. ఎలా సెటప్ చేయాలి రియాక్ట్ ఒకటి, అసలు బేసిక్ సెటప్ అనేది ఎలా ఉంటుంది. నెక్స్ట్ ఈ వీడియోలో మనకి ఏంటంటే వాట్ ఈజ్ రియాక్ట్ రౌటర్, వై యూజ్ రియాక్ట్ రౌటర్ అని చెప్పేసి మనము ఈ యొక్క ఇంట్రడక్షన్ ఆఫ్ రియాక్ట్ రౌటర్ అనే దాన్ని మనము తెలుసుకుందాం. జస్ట్ ఇది రియాక్ట్ రౌటర్ అనేది చాలా చాలా మంచి లైబ్రరీ అన్నమాట. మనకి రియాక్ట్ లోపల రియాక్ట్కి ఇది ఎక్స్టర్నల్ లైబ్రరీ. రియాక్ట్లో మనం దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. రియాక్ట్ అంటే రియాక్ట్ కూడా ఒక లైబ్రరీ. దీని స్పెషాలిటీ ఏంటంటే మనకి రియాక్ట్ యొక్క స్పెషాలిటీ మనకి రియాక్ట్ అనేది అన్ని ఎక్స్టర్నల్ లైబ్రరీ కూడా సపోర్ట్ చేస్తుంది. ఏ ఎక్స్టర్నల్ లైబ్రరీ వేసుకుని మనం ఇన్స్టాల్ చేసుకున్నా సపోర్ట్ ఇస్తుంది అనమాట. అది దీని యొక్క స్పెషాలిటీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.